దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి మనం? ఇప్పుడు చెబుతున్నాడు, దూరాదాత్మజ్ఞతాయాతి చిత్తే పీవరతాం గతే, దూరాదాత్మజ్ఞతాయాతి చిత్తే పీవరతాం గతే, ఆలోకలక్ష్మీరభితో మహామేఘైవోత్థితే. చిత్తే పీవరతాం గతే, మనస్సు లావైన కొద్దీ, మనస్సు పీవరతాం గతే, మనస్సు లావైన కొద్దీ ఆత్మజ్ఞానం దూరంగా పారిపోతుంది. దూరాత్ ఆత్మజ్ఞత యాతి, మనస్సుని పెంచకూడదు, ఆత్మనే పెంచాలి. అంటే ఆత్మ మీదే దృష్టి పెట్టాలి. మనస్సును పెంచడం అంటే ఆలోచనకు ఆలోచన, ఆలోచనకు ఆలోచన, ఆలోచనకు ఆలోచన జోడించామనుకో, పువ్వుకి పువ్వు, పువ్వుకి పువ్వు జోడిస్తే ఇంత పొడుగు దండ అవట్లా అలాగే అవుతుంది. పూలదండ అయితే పర్వాలా, ఇంకేదైనా అయితే. ఈ ఆలోచన ఎంతవరకు అంటే ఆ సమస్య ఉన్నంత వరకే, అంతవరకే. దానికి ఎప్పుడు రెండో ఆలోచన కలపకూడదండి. దంపతుల మధ్యలో గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఒకటేదో పొరపాటు జరిగితే దాని గురించి అనుకోవచ్చమ్మా, పర్వాలేదు, ఈవేళ ఇది జరిగింది, దానికి ఇంకోటి కలుపుతారు, ఇంకోటి కలుపుతారు. మొన్న ఎలాగ చేసావు, నువ్వు పెళ్ళి అయినప్పటి నుంచి ఎలాగ చేస్తున్నావు, నువ్వు కాదు మీ పుట్టింటి వాళ్ళందరూ, మొత్తం దశపూర్వేషాం దశాపరేషాం, పెద్ద తద్దినం అయిపోయింది ఇక్కడ. ఇంత చేస్తే ఏమైందంటే కాఫీ సరిగ్గా లేదు, దానికి అంత గొడవ పెట్టాలా? లేకపోతే బయటికి వెళ్ళిన వాళ్ళు ఆలస్యంగా వచ్చారు, దానికి అంత తద్దినం పెట్టాలా ఇక్కడ గుమ్మంలోనే? దానికి ఇంకా 4 కలపాలా? ఈ కలిపి కలగాపులకం చేయకూడదండి. తగాదా ఎప్పుడు ఇద్దరు మిత్రుల మధ్య వచ్చినా, భార్యాభర్తల మధ్య వచ్చినా, విద్యార్థుల మధ్య వచ్చినా, దేనికి వచ్చిందో దాని గురించే మాట్లాడుకో, దానికి ఇటు అటు ఏం కలపక. అలాగే ఇంకో మాట చెబుతున్నా, నమస్కారం పెట్టి, భార్యాభర్తల మధ్యలో తగాదాలు వస్తే మనకి చెప్పినా సరే ఇటువాళ్ళు అటువాళ్ళు ఎవ్వరూ కల్పించుకోకుండా ఉంటే వాళ్ళు 3 రోజుల్లో కలిసిపోతారు, అనుమానమే లేదు. మమ్మీ అని ఫోన్ చేయగానే ఈవిడో గీతోపదేశం, డమ్మీ అని ఫోన్ చేయగానే ఆవిడో గీతోపదేశం. ఇందులో మగాళ్ళ కంటే ఆడాళ్ళకే ఎక్కువ చెప్పాలి ఈ విషయాలు. మగాడు కల్పించుకోడు, వాడు దారిని వాడు పోతాడు. వీళ్ళు అలా కాదు, మనం ఎందుకు ఊరుకోవాలా, అయిపోయింది అక్కడ. అమ్మ ఇంటికి వచ్చిందమ్మా, జీవితాంతం భరిస్తావా? గొడవ పెంచుకుంది నీ గురించి, ఆలోచించద్దా? ఎందుకు పెంచాలండి? ఏదో ఉంటాయమ్మా, సర్దుకోవాలి, పర్వాలేదు, నేను సర్దుకోవట్లా మీ నాన్నతో అంటే అయిపోయి. ఆ రకంగా భర్తను ఒకసారి తిట్టచ్చు, పుణ్యం వస్తుంది. వాళ్ళ మధ్యలో ఉంటాయండి, మనం కల్పించుకోకుండా ఉంటే వాళ్ళు అక్కడ ఇద్దరే ఉంటున్నారు, పిల్లలతో ఉంటున్నారు, తప్పదు కాబట్టి వాళ్ళు కలిసిపోతారు. ఇటు అటు ఫోన్లు చేసి రెచ్చగొట్టేస్తున్నారు ఇవాళ. దానివల్ల వాళ్ళు విడిపోతున్నారు. పైగా వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, వాళ్ళని రెచ్చగొట్టేస్తున్నారు. మీ సమస్యలు మీరు పరిష్కరించుకోండి, మాకు చెప్పకండి, మేము ఇక్కడ యోగ వాసిష్టం ప్రవచనం వింటున్నాం అని చెప్పేసేయండి, అంతే చాలు, గొడవలేదు. అది రోగవాసిష్టం, ఇది యోగ వాసిష్టం. ఏది కావాలి? పైగా ఎప్పుడు చెప్పేవాళ్ళని గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మంచి వాళ్ళనే చెబుతారు, ఎదుటి వాళ్ళ మీద నేరం చెబుతారు ఖచ్చితంగా. వాళ్ళ లోపం వాళ్ళు చెప్పరు. నేను అన్నీ బాగానే చేశాను, అయినా ఆయనకి అన్నీ బాగానే చేస్తే నచ్చకపోవడం ఉండదమ్మా, ఏదో ఉంది అక్కడ, నువ్వు చెప్పవు. వాడు వాళ్ళ అమ్మకి చెప్తాడు ఆ విషయాన్ని, అయిపోయింది. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం తయారైంది. ఎప్పుడు మనకి ఎవరు ఇంకోళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నా, అయ్యా నీలో కూడా లోపం ఉంటుంటుంది, సరి చేసుకో, అది నువ్వే సరి చేసుకో, మాకు తెలియదు అని వదిలేయాలి ఆ విషయం. పెంచామంటే పెరిగిపోతుంది అది. అందుకే మనస్సును మీరు పెంచిన కొద్దీ, ఆలోచనలు పెరిగిన కొద్దీ ఆత్మజ్ఞానం దూరమైపోతుందని చెబుతున్నాడు యోగ వాసిష్ఠకర్త. దూరాదాత్మజ్ఞతాయాతి చిత్తే పీవరతాం గతి. అదేమిటండి ఆత్మజ్ఞానం అంటే? భగవద్ అనుగ్రహం కదా. భగవద్ అనుగ్రహం చాలా గొప్పది కదా. 100,000,000 సూర్యుల కాంతితో ఉంటాడు కదా భగవంతుడు. నేమా విద్యుతో భాంతి నచంద్ర తారకాః నత్ర సూర్యో భాతి నచంద్ర తారకాః నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని అని వేదం చెబుతోంది కదా. భగవంతుడు వెలుగు ముందు సూర్యకాంతి పనిచేయదు, 100 మంది చంద్రుల కాంతి కూడా పనిచేయదు, నక్షత్రాలు తారకలు అగ్ని ఏం మిగులుతాయి అని చెబుతున్నారు కదండి. అంత తేజస్వంతుడైన భగవంతుని యొక్క జ్ఞానాన్ని ఈ మనస్సు అనే మాయ కమ్మగలుగుతుందా? అది సాధ్యమేనా అంటే దానికి ఉదాహరణ చెబుతున్నాడు. ఆలోకలక్ష్మీరభితక మహామేఘైవోద్ధతే. సూర్యకాంతి ఎంత గొప్పదండి. కానీ పొద్దున్న కానీ ఓసారి మధ్యాహ్నం కానీ మేఘాలు బాగా దట్టంగా మబ్బులు కమ్మేసాయి అనుకోండి, అంత సూర్యకాంతి కనపడకుండా పోయిందా లేదా? సూర్యుడు కాంతి ఏమన్నా తక్కువ? ఎంత గొప్ప కాంతి అంటే ఆ మహానుభావుడిది ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి యొక్క కాంతి గొప్పతనం ఏమిటి అంటే 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు మనకి. 15 కోట్ల కిలోమీటర్లు, 9 కోట్ల మైళ్ళు.
అక్కడి నుంచి సూర్యకిరణం ఇక్కడికి చేరడానికి 9 నిమిషాలు పడుతోంది. అంటే సూర్యకిరణం యొక్క ప్రయాణ వేగం ఎంత అంటే నిమిషానికి కోటి మైళ్ళు, నిమిషానికి కోటి, అంత వేగం, అంత కాంతి. ఒక్కసారి పొద్దున్నే 5:30కో 6కో సూర్యకిరణం నేల మీద పడగానే మొత్తం చీకటి పటాపంచలు అయిపోయిందా లేదా? అంత గొప్ప సూర్యకిరణాలని, అంత కాంతిని మబ్బులు మూసేయగలుగుతున్నాయి. మబ్బులంటే వాటి కనీసం ఆకారం లేదు. శంకరాచార్య శివానంద లహరిలో చెబుతారు, ఇచ్ఛాకృతి అంటారు. మబ్బు అంటే ఇచ్ఛాకృతి, దాని ఇష్టమైన ఆకారం ధరిస్తుంది. ఒక ఆకారం ఉండదు, ఒక స్థిరమైన ఆకారం మబ్బుకు ఉండదండి. కొందరు మనుషులు కూడా అంతే స్థిరంగా ఆలోచించట్లేదంటే మబ్బు మొహాలన్నమాట. సూర్యుడిలా ఆలోచించాలి, మబ్బుల్లా ఆలోచించకూడదు మనం. మబ్బుకు ఒక ఆకారం ఉండదండి. మేఘం ఎలా ఉంటుందంటే ఎవరు చెప్తారు? ఓసారి ఎలా ఉంటుంది, ఓసారి సింహంలా కనపడుతుంది, ఓసారి పులిలా కనపడుతుంది, ఓసారి కుక్కలా కనపడుతుంది, ఓసారి మన మొహం అందులోనే కనపడుతుంది. మనకి ఏం చెబుతాం? అంచేతన ఇలా ఉండే చిల్లర మేఘాలు సూర్యుడిని కప్పేయగలుగుతున్నాయా లేదా మనం చూస్తున్నాం ఇక్కడ. అంతేకాదు, మేఘచ్చన్నే అన్ని దుర్దినం అని సంస్కృత నిఘంటు అమరకోశంలో చెబుతారు. సంవత్సరానికి ఒక రోజు పూర్తిగా సూర్యుడు కనపడ్డు పగలు కూడా, దాన్ని దుర్దినం అంట. సూర్యభగవానుడు దర్శనం లేదు కాబట్టి అది చెడ్డదనం కింద లెక్క. సూర్యోపాసన చేసేవాళ్ళు ఆ రోజు భోజనం చేయరు. ఇప్పటికీ కొంతమంది పెద్దల్లో ఉన్నారు, సూర్యుడిని చూస్తే కానీ అన్నం తినరు. ఏదైనా మబ్బులు బాగా పట్టేసి సూర్యుడు కనపడకపోతే ఆ రోజు వాళ్ళు ఉపవాసమే. ఇవాళ సూర్యనారాయణమూర్తి దర్శనం కాలేదు, అన్నం తినకూడదు అని ఉన్నారు, కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళకి ఏడాదికి ఒక్కసారి కటిక ఉపవాసం తప్పదు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు కనపడటం ఏదో విషువత్తో ఏదో అంటారు, దానికి లెక్కలు ఉన్నాయి కొన్ని. అప్పుడు కొన్ని ఏడాది ఒక్కరోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు అసలు సూర్యుడు కనపడ్డు. మేఘచ్చన్నే అన్ని దుర్దినం. అలాంటి సూర్యకాంతిని కూడా మబ్బులు కమ్మగలుగుతున్నాయి కదా. మనకుండే ఆత్మజ్ఞానాన్ని మనస్సు కమ్మలేదా? ఆ మనస్సు కమ్మకుండా, మబ్బులు వ్యాపించకుండా మనమే చూసుకోవాలి. ఆకాశంలో మబ్బుల్ని మనం ఏం చేయలేము. మన మనస్సులో మెదిలే మబ్బుల్లాంటి ఆలోచనలైనా మనం దూరంగా తోసేయలేమా? ఆ ప్రయత్నమైనా చెయ్యాలి. ఖచ్చితంగా చెయ్యాలంటే ఏం చేయాలో ఇప్పుడు చెబుతున్నాడు. మనస్సుని ఆలోచనలను బాగా తగ్గించాలి. ఆత్మజ్ఞానానికి దగ్గరవ్వాలంటే క్రమంగా ఎటువంటి అభ్యాసం చేయాలి? ఎప్పుడైనా సంతకెడితే తెలుస్తుంది. ఎప్పుడైనా సంతకెళ్ళినప్పుడు గమనించండి, బస్సులో ప్రయాణం చేస్తుంటే గమనించండి, రైల్వే స్టేషన్లో గమనించండి, విమానాశ్రయంలో గమనించండి. జీవితం బాగుండాలంటే గమనించాలమ్మా, కల్పించుకోకూడదు. గమనించాలి, కల్పించుకోకూడదు. మాట జాగ్రత్తగా అర్థం చేసుకో. మనం గమనించాలి, కల్పించుకోవచ్చు. తగాదాల్లో మనం వేలు పడ్డది, కానీ గమనించాలి. మొత్తం తగాదా అవుతున్నంతసేపు అలాగే కూర్చోండి అక్కడ, అంతే. బాగా అర్థం చేసుకోండి విషయాన్ని. తగాదాలు ఎందుకు వస్తాయో తెలుస్తుంది, కనీసం మన ఇంట్లో లేకుండా చేసుకోవచ్చు. మనం కల్పించుకున్నామంటే ఒక పక్షం వహిస్తాం, వెంటనే పక్షపాతం వచ్చేసింది. ఇక మనకి తగాదా అర్థం కాదు. అందుకే కోర్టులో తీర్పులు చెప్పేటువంటి మహానుభావులు, న్యాయమూర్తులు వాళ్ళు కల్పించుకోరు. లాయర్లు వాదిస్తూ ఉంటే అలా నవ్వుతూ ఉంటారు. ఏడు మొహమో నవ్వు మొహమో తెలియకుండా నవ్వుతూ ఉంటారు. ఆ స్థిరత్వం రావడం కోసం ఈ మధ్య న్యాయమూర్తులు చాలామంది శ్రీవారి సేవలో ఉన్నారు. రోజు ఒకళ్ళు కనపడుతూ ఉంటారు. పాపం వెంకటేశ్వరం చూడగానే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఏం జరిగినా కల్పించుకోకుండా చిరునవ్వుతో ఉండడం ఎలాగాని న్యాయమూర్తులకు ఎలాగ తెలుస్తుందంటే, వారానికి ఒకసారి తిరుపతి పెడతారు కాబట్టి బాగా తెలుస్తుంది. ఆయన అలాగే ఉంటాడు. ఏం జరిగినా కల్పించుకో, చిరునవ్వే ఎప్పుడూ ఉండాలి, తప్పదు అది. లేకపోతే వాళ్ళు ఈ లాయర్ ఏదో వాదించగానే వాళ్ళు నిజమని నమ్మేసి అవునా అవునా అంటే వాడు ఇంకా గట్టిగా వాదిస్తాడు, అబద్ధాన్ని కూడా నిజం చేసేస్తాడు. మొత్తం అలాగే చెక్కమోహం వేసుకుని అలా వింటారంతే. అలా కూర్చో, ఏ స్పందన ఉండదు. అన్నీ అయిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్. అది న్యాయమూర్తి పద్ధతి. వాడు అలా ఉంటారన్నది అలాగే ఉండాలి. మనం కూడా జీవితంలో అలాగే ఉండాలి. ఎక్కడ యథా విపణిగా లోకాః వికరంతో యసత్సమాః అసంబంధాత్ తథా జ్ఞస్య గ్రామోపి విపినోపమః. ఓ బజార్లోకి వెళ్ళావు, సోమవారం సంతలోకో ఆదివారం సంతలోకో వెళ్ళాము. మన కూరగాయలు ఏవో మనం కొనుక్కుంటున్నాం. ఎంతోమంది ఎన్నో కొనుక్కుంటున్నారు, మధ్యలో వెళ్ళిపోతున్నారు. ఎవరెవరో ఏవో కేకలు వేస్తున్నారు, సరుకులు అమ్మేవాళ్ళు అరుస్తున్నారు, ఏవో జరుగుతున్నాయండి. మనం కల్పించుకున్నామా? కానీ అన్నీ గమనిస్తూ ఉన్నాం. యథా విపణిగా లోకాః. బజార్లోకి నువ్వు వెళ్ళినప్పుడు ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ఏదోదో వికరంతో అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నారు. అసత్సమాహ. నీకెవరూ కనపట్టాలా? నీకు కావలసిన కూరగాయల దుకాణం ఎక్కడుంది? అందులో ఓ చోట కరివేపాకు దొరకలేదనుకో, కరివేపాకు ఆ చివరిలో ఉంటుంది, చాలా బాగుంటుంది అని తిన్నగా ఎన్ని కొట్లు వదిలేసి నువ్వు ఆ కరివేపాకు కొట్టు దగ్గరికి వెళ్ళిపోయావా లేదా?
అలాగే జీవితంలో ఎక్కడ దేవుడు దొరుకుతాడో అక్కడికి వెళ్ళిపోవాలమ్మా, అక్కడికి వెళ్ళిపోవాలి. ఇవన్నీ వదిలేయాలి, అవన్నీ వదిలేయాలి. ఇదో కరివేపాకు కోసం చేసే ప్రయత్నం కాలకంఠుడు కోసం, కమలాక్షుడు కోసం చేయలేమా? మనకు కావలసిన కరివేపాకు కావాలి అంటే అది ఆ అమ్మాయి దగ్గరే దొరుకుతుంది, ఆ అమ్మాయి తాజాగా పట్టుకొస్తుందని సంతలో మూల ఎక్కడో ఉన్నా సరే వెతుక్కుంటూ, సీత నువ్వు ఎక్కడున్నావే, కరివేపాకు దొరకలా అని సీత దగ్గరే కరివేపాకు కొన్నావా లేదా? ఆవిడ రామాయణంలో సీతాదేవి అయిపోయిందా లేదా? మరి కరివేపాకు కోసం అంత వెతుక్కుంటూ ఇన్ని కొట్లు దాటుకుని దేన్ని పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళిపోయేవే, ఆత్మజ్ఞానం కోసం ప్రయాణం చేయొద్దా? ప్రయత్నం చేయొద్దా? అంత తేలిగ్గా మన దగ్గరకు వస్తుందా? కరివేపాకు రాంది కనకదుర్గాదేవి వస్తుందా అండి? అది చెబుతున్నాడు ఇక్కడ. 7000 ఏళ్ల క్రితం చెప్పినటువంటి యోగ వాసిష్టంలో ఈనాటి సమాజానికి అన్వయమయ్యే విషయాలు ఎన్ని ఉన్నాయో చూడండి. యథా విపణిగా లోకాహ విహరంతోపి అసత్సమాహ. నువ్వు కరివేపాకు కోసం అంత దూరం వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు నిన్ను దాటుకుంటూ కొంతమంది, రాసుకుంటూ కొంతమంది, పూసుకుంటూ కొంతమంది, పట్టించుకోకుండా కొంతమంది వెళ్ళిపోయారు కదా. అంతమందిని నువ్వేం పట్టించుకోలేదు, వాళ్ళు ఉన్నా లేకపోయినట్టే కదా నీ దృష్టిలో, నువ్వేం పట్టించుకోలేదు కదా. విహరంతోపి అసత్సమాహ, విహరిస్తున్నారు కానీ నీ దృష్టిలో లేనట్టే కదా. తథా అసంబంధాత్ తథా జ్ఞస్య. జ్ఞస్య అంటే జ్ఞాని అయిన వాడికి, అసంబంధాత్ లోకంలో అన్ని విషయాలతో ఏ విషయంతోనూ లోతైన సంబంధం పెట్టుకోకుండా ఉంటే, గ్రామోపి విపినోపమక, గ్రామంలో ఉన్నా సరే అతను అరణ్యంలో తపస్సు చేస్తున్నట్టే లెక్క. ఇప్పుడు మనం సంసారాలు సుఖంగా చేయొచ్చు, అందులోంచి వెళ్ళక్కర్లేదు, ఏది మానక్కర్లేదు. ఒక పెళ్లి జరుగుతోంది, మనని పిలిచారు, హాయిగా కూర్చుని చూడండి. వచ్చిపోయే వాళ్ళందరినీ పలకరించక్కల, మనకు దగ్గర వాడు ఎవడో ఉంటే పలకరిస్తాం, లేకపోతే ఇంకా అక్కడ కూర్చొని ఆయన వచ్చాడా, వీళ్ళ మేనమా ఒకడున్నాడు వచ్చాడా, ఎందుకు రాలేదు, ఈ ముసలాయనకి ఎంక్వైరీ ఎందుకండి ఇప్పుడు వాళ్ళు ఆక్షేపించడానికి. ఎవడో వచ్చి ఆయన రాడండి, వాళ్ళకే వీళ్ళకే పడ్డన్నా. మరి అదే మరి నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నారన్నమాట, ఇంకా తగాదా తీరలేదా. ఇప్పుడు 80 ఏళ్ళ ఆయనకి యమధర్మరాజు దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళ మేనమావ కూడా ఈయనకి ఎందుకండి? ఈయన పెళ్ళికి పిలవడమే తప్పసలు. ఇంకోటి ఉంటాడు, కాస్త జ్యోతిష్శాస్త్రం కొద్దిగా తెలిసి తెలియని అర్ధ పరిజ్ఞానం ఉన్న మేళ ఉంటారు. వీళ్ళకి మనం శుభలేఖ వేసామనుకోండి, వాడు మనకేదో దగ్గర చుట్టం అనుకుందాం, లేకపోతే తెలుసున్న మిత్రుడు అనుకుందాం. మనం శుభలేఖ వేసాక వాడిని రమ్మనే కదా వేసాం, మనం వస్తే రావచ్చు లేకపోతే మానేయచ్చు. మనకి ఫోన్ చేసి ఏమంటాడో తెలుసా, ఈ ముహూర్తం ఎవడ పెట్టాడరా, కొంపలు అంటుకుపోయాయి. ఇప్పుడు ఇక్కడ శుభలేఖ వేసేసాం మనం, 10 రోజుల్లో పెళ్ళి ఉంది, ఏదో తోడళ్ళు కదానో, మేనలుడు కదానో, మేనమామ కదానో పంపించాం. ఇప్పుడు వస్తే రావాలి, లేకపోతే మా ఇటువంటి వ్యధ వ్యాఖ్యానాలు చేయకూడదు. వీడికి బాధ ఏమిటో తెలుసా, వీడికి జ్యోతిష్శాస్త్రం తెలుసు, వీడి చేత ముహూర్తం పెట్టించకుండా వేరే వాడి చేత పెట్టించు, అది ఫీలింగు, శాస్త్రదోషం కాదు అది. ఈయన చేత పెట్టించలా, నేను స్వయంగా ఇక్కడ తోడేళ్ళు నేను ఉండగా నాకు చెప్పడా ఆయన, ఆ ముహూర్తం రే దోషం అత్తగారు పోతుందంటాడు, ఎవరు అత్తగారో తెలియదు. దాంతో ఏమైంది, సొంత దగ్గరవాడు ఎవరో ఈ మాట చెప్పేసరికి మన గుండెల్లో రాయబడింది. ఇక్కడ చెయ్యాలా వద్దా, మానేద్దాం పోనీ, ఈయన మాట పట్టుకుని ఊరేగుదామంటే 10 రోజుల్లో పెళ్ళి ఉంది, ఏం చేస్తావు? ఇలాగే ఉంటారట కొంతమంది. ఇదే అనవసరం కల్పించుకోవడం. నిన్ను పెళ్ళికి రమ్మని పిలిచారు, వస్తారా లేకపోతే మన ముహూర్తాన్ని శంకించడానికి నువ్వెవడవయ్యా? ఆయనకి నమ్మకం ఉన్నవాడి చేత ఆయన పెట్టించుకున్నాడు. ఆ నమ్మకాలను మనం గౌరవించాలి, మనం ఆక్షేపించాలి. అక్కడ ఎవడు పెట్టాడరా అంటే అదేమిటిది, నీకు ఒక్కడికే తెలిసే శాస్త్రం ఆయనకు తెలీదా? ఒకవేళ తెలుసో తెలియదు, అయిపోయింది, 10 రోజుల్లో పెళ్ళింది, నువ్వు ఇప్పుడు ఆక్షేపిస్తే ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ ఎప్పుడు పెళ్లి సంబంధాల విషయంలో కుదిరిపోయాక, తాంబూలాలు పుచ్చుకున్నాక, ముహూర్తం పెట్టుకున్నాక మనకి ఎన్ని వార్తలు తెలిసినా వాళ్ళకి చెప్పకూడదమ్మా. నిశ్చితార్థం అయిందంటే అంతే, ఇంకా మాట్లాడదు. ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు 10 నిమిషాలు కాదు, 10 గంటలు కాదు, 10 రోజులు ఆలోచించినా పర్వాలేదు. ఒక నిర్ణయం తీసుకున్నాక వెనకాడకూడదు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం, వెళ్ళిపోవడమే, అంతే లెక్క. ఏదైతే అది అవుతుంది, వాళ్ళ కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. అప్పుడే జీవితంలో గెలవగలుగుతాం మనం. ప్రతిదానికి ఈ శంక లాగానాం పేకానాం ఎంతకాలం ఇది, ఎవడో ఒకడు ఏదో అంటూనే ఉంటాడు ఇక్కడ. ఎందుకంటే వాడి పిల్లని మన అబ్బాయికి చేసుకోలేదని వాడికి ఉంటుంది మనస్సులో, వాడు వంకెడతాడు, వాడు అండో ఎవరి చేతో అనిపిస్తాడు. వాళ్ళ అబ్బాయికి రాని ఉద్యోగం మన అబ్బాయికి వచ్చిందని అసూయ ఉంటుంది, దానికోసం వంకెడతాడు. ఇక్కడ ఈ మధ్య అమెరికాలో అందరినీ కాల్చేస్తున్నారు, అందరినీ కాల్చేస్తే వీడిని కూడా కాల్చేయాలేటి, అందరినీ ఏం కాల్చేయలేదు అక్కడ. ఇది జనరల్గా జరిగే విషయాలు ఇవి. దాన్ని పట్టుకుని ఇంకా మొత్తం ప్రతివాడిని భయపడితే, ఇలా పెట్టేవాళ్ళు సమాజంలో ఉన్నారు, వీళ్ళే చీడపురుగులండి. అయితే అవతల ఇంట్లో పెళ్లి మన పిలిచారు, మంచినీళ్ళు దాగు భోజనం చేసి వచ్చాయి, నీవు ఈ వ్యాఖ్యానాలు దేనికి? ఇది అనవసరం కల్పించుకోవడం అంటే.
అంటే అలాంటి ధోరణికి మనం ప్రాధాన్యం ఇయ్యద్దు. సంతలో మనుషుల్ని ఎలా చూసామో ఈ పెళ్ళికి వెళ్ళినప్పుడు మనం అలాగే ఉండాలి. నీకు అప్పగించిన పని ఏదో చెయ్యి. నీకు ఏదైనా కాస్త సంబంధం ఉంటే ఆ పెళ్లి కూతురు తండ్రికో పెళ్లి కొడుకు తండ్రికో సాయం చేయి. ఏదైనా ఉంటే కాస్త సామాన్లు అవి పట్టుకుని జాగ్రత్తగా అక్కడ ఆ పక్క ఈ పక్క కూర్చొని అవసరమైన సామాన్లు ఏవో ఇచ్చి కాస్త వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తుంటే అలా కాదు రాబో కొంచెం జాగ్రత్త చేసుకోండి అని చెప్పి ఆ పురోహితుడు ఏమైనా ఒకవేళ మంత్రాలు తెలుస్తుంటే ఆ పురోహితుడికి నెమ్మదిగా ఏమంటే ఇది మర్చిపోయారేమో కాస్త చూడండి, నువ్వు తప్పు చదువుతున్నావు అనకూడదు, కొంపలు అంటుకుంటాయి. అందుకే ఈ ప్రక్రియ మర్చిపోయినట్టున్నారు, కాస్త చూడండి అని చెప్పి చేయించదు, తప్పులేదు. మనం సాయం చేయాలి. కానీ అసలు సంబంధాలు పెట్టుకుని ఊరికే మాట్లాడామనుకో పెళ్ళి ఆగిపోతుంది, మనకి లేనిపోయిన గొడవ. ఇంట్లో విషయాలైనా అంతే, కొడుకు కోళ్ళైనా కూతురు అల్లుడైనా ఎక్కడి నుంచి ఫోన్లు చేసినా ఇంట్లోనే మన ముందు ఘర్షణ పడుతూ ఉన్నా వీలైనంత వరకు ఘర్షణ మంచే ప్రయత్నం ఏమిటంటే మాట్లాడకుండా న్యూస్ పేపర్ చదువుకుంటే అరగంటలో శాంతం అయిపోతుంది. అంతకు మించింది లేదు. పైగా పత్రికల వారిని పోషించినట్టు అవుతుంది సుఖంగా. 6.5 రూపాయలకి మొత్తం 6 ఖండాల్లో ఉండే వార్తలన్నీ వినిపిస్తున్నారు. ఎంత 6.5 ఎంత చేస్తే చదువుకోవచ్చు కదా. కొంచెం బోల్డ్ ఉపయోగపడే వ్యాసాలు వస్తున్నాయి. వాళ్ళలో మనం కల్పించుకుని అటువైపు ఇటువైపు మాట్లాడితే గొడవలు అయిపోవా? ఇదే ఆత్మజ్ఞానాన్ని పొందే విధానం అంటే ఎలాగ మనస్సుని తగ్గించుకోవాలి, ఆత్మని పెంచాలి. ఖచ్చితంగా ఆత్మని పెంచడానికి ఏం వీలు కాదు. ఆత్మకి సైజు ఉండదు నువ్వు పెంచడానికి. ఆత్మ మీద నువ్వు దృష్టి పెట్టడమే పెంచడం అంటే ఆత్మనిష్ట. అంతే. అంటే మనస్సుని పెరగకుండా చేసుకుంటే చాలు. ఒక మొక్క పెరగాలి అంటే నీళ్లు వస్తే సరిపోదండి, కలుపు మొక్కలు పక్కన లేకుండా చూడాలి. పిల్లల విషయంలో మనం జాగ్రత్త పడవలసింది అదే. చెప్పే చదువేదో వాళ్ళు చెబుతున్నారు, కానీ దుర్వ్యసనాలు పాలవ్వకుండా చెడ్డ స్నేహాలు లేకుండా మనమే జాగ్రత్త పడాలి. స్కూలు వాళ్ళే అది పడాలంటే కష్టం అండి, వాళ్ళకి ఆ దృష్టి ఉండదు. అసలు మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా వాళ్ళు పడాలి. ఖచ్చితంగా మన పిల్లల్ని మనమే గమనించాలి. చేతికి ఫోన్ ఇచ్చేస్తున్నాం 3 ఏళ్ళు దాటకుండా 4 ఏళ్ళు దాటకుండా ఇంకేం గమనిస్తారు మీరు? అన్నీ అందులోనే ఉంటాయి. అందుకని ఈవేళ ఆస్ట్రేలియాలో ఇప్పుడు చట్టం ఉందండి, 16 ఏళ్ల లోపు పిల్లలు ఎవరు స్మార్ట్ ఫోన్ వాడడానికి వీలు లేదు. ఆస్ట్రేలియాలో చట్టం అది. ఆ చట్టం ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టాలని కోరుకు. వాడు హోంవర్క్ డోంవర్క్ అన్నీ మామూలుగా పుస్తకాల్లో ఇవ్వాల్సింది. ఏమంటే శతాబ్దాల తరబడి నడవలేదా అండి? ఇప్పుడు నడవదా? ఎప్పుడో కరోనా అప్పుడు అత్యవసరమై ఈ ఆన్లైన్ క్లాసులు ఏవో మొదలైతే ఇక అలా కంటిన్యూ చేసేయాలి దాన్ని. ఒకప్పుడు ఏదో జీవితం మీద కష్టం వచ్చింది, 4 లక్షలు అప్పు చేసామమ్మా, అది తీర్చేసాం. ఇంకా ప్రతిదానికి అప్పులు చేస్తూ ఉంటావా? అప్పుడు కష్టం వచ్చింది, అలాగే చేసాం, మళ్ళీ ఎందుకు చేస్తాం? అలాగే కరోనా అప్పుడు ఆ పరిస్థితి అటువంటిది, ఏదో ఆన్లైన్ ఫోను వాడుకున్నాం, తర్వాత తీసేయాలి. లేకపోతే ఎందుకు జరుగుతున్నాయండి? 9 ఏళ్ల కుర్రాడు 5 ఏళ్ల పిల్లని మానభంగం చేసి చంపేశాడమ్మ మొన్న. 9 ఏళ్ల కుర్రాడు, ముగ్గురు మైనర్లే. ఇప్పుడు ఎవరికి శిక్ష చేయడానికి లేదు సమస్య. వాళ్ళు మైనర్లు, అంతా 15 ఏళ్ళ లోపు, ముగ్గురు కలిసి ఇంత చేసి 6 ఏళ్ళ అమ్మాయిని. అమ్మాయి చేసిన నేరం ఏం లేదు, పార్కులో ఆడుకుంటుంది. పార్కులో కూడా వెళ్ళొద్దా ఆడపిల్ల? తల్లిదండ్రులు ఎంతకైనా కాపాడతారు. ఈ నేరాలు ఎందుకు జరుగుతున్నాయి? బికాజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్. నాకేం మొహమాటం లేదు. ఇక్కడ భయంకరమైన పిశాచం మన చేతుల్లో ఉందండి. దాన్ని వదలనంత వరకు మనం ఎన్ని యజ్ఞాలు చేసినా ఒకటే, దేవుడు దిగొచ్చినా ఒకటే. మనం వదిలేయాలి, పిల్లలకి ఇవ్వకుండా చూడాలి. నువ్వు వాడద్దు, నేను వాడను, నువ్వు వాడద్దు. దానికి ఒక ఖచ్చితమైన సమయం ఉండాలి. ఆ సమయంలోనే చూడాలి, ఆ సమయంలోనే వాడాలి. వాళ్ళకి చెప్పాలి ఖచ్చితంగా. వాళ్ళకి చిన్న వయస్సు, ఏమీ తెలియదు. దాన్ని శ్రీనాథుడు చెబుతాడు, అవినయ నిధానమగుని నవయవ్వన సౌశైశవమున నడిమి వయస్సున కవిసిన వ్యసనోద్రేకం భవగాఢము దాని మానుమయ్య కుమార అని ఒక దుర్వ్యసనాల పాలైన అబ్బాయికి తల్లి ఉపదేశం చేస్తుంది. అబ్బాయి, నీ వయస్సు 16 ఏళ్ళయ్యా, అది ఎటువంటిది అంటే నవయవ్వన శైశవం అంటారు, అడోలసెంట్ ఏజ్. దాన్నే కౌమారం అంటారు. అంటే యువకుడా అంటే కాదు, చంటి పిల్లాడా అంటే కాదు, వాడు శిశువు కాదు, యువకుడు కాదు, మధ్యలో ఉన్నాడు, దాన్నే కౌమారం అంటారు. అడోలసెంట్ ఏజ్ అంటారు ఇంగ్లీషులో. దాన్ని శ్రీనాథుడు చక్కగా నవయవ్వన శైశవం అన్నాడు. వాడికి యవ్వనం వచ్చింది, కొత్తగా యవ్వనంలోకి ప్రవేశిస్తున్నాడు, కానీ శిశుత్వం పోలేదు. ఇంకా పసిపిల్లాళ్ళ ఆలోచించే లక్షణం పోలేదు. శైశవం పోకుండానే, యవ్వనం రాకుండానే మధ్యలో ఉన్న దశ ఉంది. సరిగ్గా మన పిల్లలు ఇంటర్మీడియట్ ఏజ్, అది సరిగ్గా నడిస్తే ఇంటర్మీడియట్, లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోతాడు, అంతే అనుమానం. అక్కడే మనం జాగ్రత్తగా, అప్పుడు మనం తీసుకెళ్ళి హాస్టల్లో బారేస్తున్నామండి. అది శాపం అయిపోయిందమ్మా, అది శాపం అయిపోయింది. పిల్లలు డిగ్రీ పూర్తయ్యే వరకు మన ఇంట్లోనే ఉండాలి. కష్టపెట్టినా కష్టాలు పడినా ఏం చేసినా మనమే భరించాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది సత్యమైన మాట. డిగ్రీ చదివే వరకు మన దగ్గర ఉండాలి.
డిగ్రీ పూర్తయ్యే వరకు మన దగ్గర అమ్మాయి అయినా ఇద్దరు పిల్లలకి సంబంధించిన సమస్యలు మనం భరించలేనప్పుడు రెసిడెన్షియల్ కాలేజీ వాడు ఎలా భరిస్తారండి? మన అజ్ఞానం కాదా అది? ఎన్ని లక్షలు కడితే మాత్రం ఇంటర్మీడియట్ చదువు అంత గొప్ప హాస్టల్లో పెట్టి చదివించాల్సినంత చదువు అది మన ఇంట్లో ఉంటే చదవడా? ఏం చదువుతాడో తెలియదు కానీ పిచ్చి వ్యసనాలన్నీ వస్తున్నాయి. వాడు ఫోన్ పట్టు కూర్చుంటాడు, వాళ్ళు ఎవరు బాధ్యత వహించరు. అక్కడేమో కిక్కిరిసిపోయిన గదుల్లో పెట్టి ఒక గదికి ఒకటే బాత్రూమ్ పెట్టి 6గురిని పెడుతున్నారమ్మా, చచ్చిపోతున్నారు తెల్లరగట్ట 4 గంటలకు తయారవ్వలేక. కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు చేస్తున్న వ్యాపారం ఇది, పేదవాళ్ళు కాదండి, కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు చేస్తున్న వ్యాపారం. పిల్లల్ని హింస పెడుతున్నారండి. 4 గంటలకు తయారై 4:30కి స్టడీ అవర్ అంటారు, 6గురు ఉంటారు, ఒకటే బాత్రూమ్ ఉంటుంది, ఎవడు వెళ్ళాలి ఎవడు మానేయాలి? సంస్థల దగ్గర డబ్బులు లేక కాదండి, ఇద్దరికో రూమ్ ఇవ్వచ్చు, ఒకటే బాత్రూమ్ ఇవ్వనండి, ఇవ్వరండి, 6గురిని పెడతారు. అటువంటి వాటిలో మనం చేరుస్తున్నాం పనిగట్టుకుని. మన పిల్లలు మన ఇంట్లో పెట్టుకోలేమా? ఆ మాత్రం గవర్నమెంట్ కాలేజీలు కదా, ప్రైవేట్ కాలేజీలు కూడా చదువు చెప్పి పంపేసి ఉన్నాయి కదండి. హాస్టల్ లేకపోవచ్చు, డే స్కాలర్ అంటారు, సాయంత్రం పంపిస్తారు, పంపిణీయండి. మన బుర్రలు దయచేసి నన్ను అనుకోవద్దు. ఎలా ఆలోచిస్తున్నామంటే మనం ఏదో వాళ్ళు చూసుకుంటారు, మనకి ఆ బాధ్యత లేకుండా ఉంటే సరే. ఇది తల్లిదండ్రుల ద్రోహ చింతనమ్మా, ఇది ద్రోహ చింతన, ఆత్మవంచన చేసుకుంటున్నాం. మీ కాలక్షేపాలు మీవా, వాళ్ళ దారిని వాళ్ళు వదిలేస్తారా? పిల్లలు చెడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారండి? ఇద్దరు పిల్లలకి మనం బాధ్యత వహించలేని వాళ్ళం 200 మందికి వాళ్ళు బాధ్యత వహిస్తారని అనుకోవడం అజ్ఞానమా కాదా? మన పిల్లల్ని మనమే చెడగొట్టుకుంటున్నావా లేదా? పోనీ హాస్టల్లో చదవడం వాళ్ళకి ఏమైనా ఇష్టమా? అస్సలు ఇష్టం లేదు వాళ్ళకి. వాడు ఎప్పుడు పారిపోదామని వాడు చూస్తున్నాడు, వాడికి ఇష్టం లేదు, మనకేమో ప్రమాదం. ఎందుకు చేరుస్తున్నాం? కేవలం రెసిడెన్షియల్ కాలేజీలో వాడు అన్నం వ్యాపారం చేసుకోవడానికి మనం సహకరిస్తున్నాం, అంతకంటే లేదు. ఇక్కడ వాడు అన్నం వ్యాపారం చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ఫుడ్ బిజినెస్, నాట్ ఎడ్యుకేషన్ బిజినెస్. ఎడ్యుకేషన్ బిజినెస్సే తప్పు, ఇప్పుడు ఫుడ్ బిజినెస్ కూడా మొదలుపెట్టారు. మొత్తం వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తున్నారు, శుభ్రంగా రాజకీయాల్లో చేస్తున్నారు, పదవులు అనుభవిస్తున్నారు హాయిగా. మనం నష్టపోతున్నాం ఇక్కడ. కారణం యోగ వాసిష్టం ఎప్పుడో చెప్పింది 7000 ఏళ్ళ కదా. ఎందుకు ఇంత పెంచుకుంటున్నావు? దీని ఆలోచనలు పెంచేసి ఊరికే చేసేస్తే ఏమవుతుందా? ఏదంతా సంతలో ఉన్నట్టుగా ఎందుకు ఉండలేకపోతున్నావు? అసంశక్తంగా ఎందుకు ఉండలేకపోతున్నావు? నీ కర్తవ్యం చేసి ఎందుకు ఊరుకోట్లా? అందుకని అధికమైన ర్యాంకుల భారం, టార్గెట్ల భారం పిల్లల మీద పెట్టద్దు. వాళ్ళు బాగుంటే చాలండి, సుఖంగా ఉంటే చాలండి, ఆరోగ్యంగా ఉంటే చాలండి, ఆనందంగా ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లేదండి, ఇంకేం అక్కర్లేదు. ఆ లక్ష్యం తల్లిదండ్రులకు రావాలి. నేను మరోసారి నా తల్లి గురించి చెబుతానమ్మా, నేను మొహమాట పడను. ఇన్ని అవధానాలు చేసి బాగా సంపాదిస్తున్న రోజుల్లో కూడా తల్లికి దండం పెట్టి, అమ్మా వాళ్ళు ఎవరో 10,000 ఇచ్చారు, 12,000 ఇచ్చారు అని చెబితే మా అమ్మ మేనేజర్, ఎందుకురా అవన్నీ, అన్నం తిన్నావా, వేళకి అన్నం తిన్నావా, వేరుకొంక 2 గంటలు మాట్లాడమంటే 2:30 గంటలు మాట్లాడతావు, ఒళ్ళు తెలియదు నీకు, అన్నం తిన్నావా? నా తల్లి నేను అన్నం తిన్నానా అని ఆలోచించిందమ్మా, ఐశ్వర్యం ఉందా లేదా అని నా తల్లి ఆలోచించలేదు. కాబట్టి ఇలా ఉన్నాం ఈవేళ. ఆ తల్లి లేకపోయినా తల్లి ఆశీస్సుల వల్ల సుఖంగా ఉన్నాం ఈవేళ. నా ఐశ్వర్యం గురించి ఒక్కరోజు ప్రశ్నించలేదు నా తల్లి కానీ నా భార్య కానీ. ఇప్పటికి శారద అంతే, ఒక్కరోజు అడగదు ఆవిడ. ఎక్కడి నుంచి పెడితే ఏమి ఇచ్చారని అడగదండి అసలు. భోజనాలు అవి బాగున్నాయా, అక్కడ బాగానే ఉన్నారు, వసతిలో బాగానే ఉన్నారా, ఏమి ఇబ్బంది, నిద్ర పట్టింది, ఇదేనండి. వెనకాల షంటింగ్ ఒత్తిడి ఉందనుకోమా, చచ్చిపోతాం ఇక్కడ అన్యాయంగా. అంత దూరం వెళ్ళారు, ఏం తెచ్చారు, ఏడు తెచ్చేది ఇక్కడ. ఈ ఆలోచన దయచేసి అందరూ ఒకసారి ఆలోచించండి. ఎంతంత పిల్లలకి ఇంతంత డాక్టర్లు, ఇంజనీర్లు తప్ప వేరే విద్యలు లేవా? సాహిత్యం లేదా, సంగీతం లేదా, ఎకనామిక్స్ లేదా, ఎన్ని విద్యలు లేవండి? అందరూ ఇంజనీర్లు, అందరూ డాక్టర్లు. ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా? తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన మాట, 15,000కి ఇంజనీర్ దొరుకుతున్నాడు, నెలకి 60,000 ఇస్తే కానీ తాపిమేస్తులు దొరకట్లేదమ్మా, నమశివాయ. తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన మాట. 15,000కి బీటెక్ ఇంజనీర్ దొరుకుతున్నాడు, 60,000 ఇస్తే కానీ తాపిమేస్తులు దొరకట్లా. ఎందుకంటే హీఈస్ హ్యావింగ్ స్కిల్, దిస్ ఫెలో డజంట్ హ్యావ్ ఎనీ స్కిల్. వీడికి నైపుణ్యం లేదు, స్కేల్ ఎట్టుకోవడం కూడా చేత కాదు ఈ బీటెక్ వాడికి. వీడికి అడుగులకి మీటర్కి భేదం తెలియదు. ఇక్కడ గజానికి ఎన్ని అడుగులు అంటే ఏం చెప్ప, గజం వాట్ ఈజ్ గజం, గజం అంటే ఏనుగంటాడు వీడి కర్మ. గజం అంటే ఏనుగు, వాడికి తెలుసున్న గజం అంటే ఏనుగు. గజానికి 3 అడుగులని తెలియదు వీడికి. తాపిమేస్తాను అడుగుతాను, ఏందా యాదవలక్కల ఊరికే, ఇది కుదరదు, బిల్డింగ్ పడిపోతుందని వెంటనే చెప్పేస్తాడు వాడు. తాపిమేస్తులు దొరకట్లేదు ఇవాళ 60,000 ఇస్తే కానీ నెలకి. ఇంజనీర్ దొరుకుతున్నాడు 15,000కి. మరి ఎందుకంటే ఈ చదువులు? దీనికోసం మనం ఎకరాలు అమ్మేసింది, దీనికోసం ఆ చిత్తూరు నుంచి బెంగళూరు మకాములు పెట్టింది,
దీనికోసం ఆ పిల్లల్ని హాస్టల్లో పారేసింది, దీనికోసం ఆ భార్యాభర్త వియోగాలతో ఉన్నది. ఆలోచింతురుగాక మేరలు, ఆలోచింతురుగాక మేరలు. నేను కేవలం వేదాంతం చెప్పడానికి రానమ్మా, నేను జీవితాన్ని గురించి మాట్లాడడానికి వస్తాను, జీవితాన్ని గురించి మాట్లాడు. అలా ఆలోచన చేస్తే మనం సుఖంగా ఉంటాం. ఆ కొద్ది ఆలోచన ఆత్మజ్ఞానం కోసం మనం సంతృప్తిగా ఉంటే చాలు, సుఖంగా ఉంటే చాలు. ఆలోచన ఎలాంటిదో తెలుసా? విచారకణికాయేష హృది స్ఫురతి పేలవ, విచారకణికాయేష హృది స్ఫురతి పేలవ, ఏషా అభ్యాసవశాదేవ ప్రయాతి శతశాఖతాం. ఆత్మజ్ఞానం, నేనెవరనేటువంటి విచారం అంటే దుఃఖం కాదు, ఆలోచన కణిక, చిన్నదిగా ఉంటుంది. ముందు కళిక ఎలా ఉంటుందో, చిన్న ముక్క ఎలా ఉంటుందో అలాగే కొంచెంతోనే ఆలోచన మొదలవుతుంది. ఈ ప్రసంగాలు 3 రోజులు జరుగుతున్నాయి. 3 రోజులు 6 గంటల పైగా నేను మాట్లాడుతాను. మీలో ఒక ఆలోచన ఇప్పటికే ఉన్నవాళ్ళు సంతోషం, జానునైన వాళ్ళకి నమస్కారం. కానీ ఎంత అజ్ఞానంలో ఉన్నా కొంతైనా ఆలోచన వచ్చి తీరుతుందమ్మా. అది ఎప్పుడూ ప్రవచనం ప్రభావం, దాన్ని కాదనలేమ్మా. మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలంటే దానికి అభ్యాసం చెయ్యాలి, దాన్ని పెంచాలి. దీపానికి నూనె పోసినట్టు, ఒత్తి పైకి ఎగదోసినట్టే ఆ జ్ఞానదీపం వెలిగేలా చెయ్యాలి. విచారకణికాయేష హృది స్ఫురతి పేలవ. ఈ ఆత్మజ్ఞాన విచారం అనేటువంటి కణిక హృదయంలో ముందు చాలా సన్నగా వెలుగుతూ ఉంటుంది. అది ఏష అభ్యాసవశాదేవ, ఏషా అభ్యాసవశాదేవ ప్రయాతి శతశాఖతాం. రోజు అదే పనిగా అభ్యాసం చేసి నేనెవరు, ఆత్మ ఏమిటి, మనస్సు ఏమిటి, బుద్ధి ఏమిటి, ఇంద్రియాలు ఏమిటి అని కనీసం ఒక్క మాట చెబుతున్నా. రోజుకు 5 నిమిషాలు కేటాయించండి, పడుకునే ముందు కేటాయించండి. ఎన్ని పనులైనా చేయండి. ఎప్పుడప్పుడు పడుకుంటాంగా, 10 అయినా 11ంటికైనా పడుకోవాలిగా. నిద్ర పట్టదుగా మన బతుకులకి. వెంటనే ఆ నిద్ర పట్టని సమయాన్ని భగవత్ స్మరణకు కేటాయించండి, భగవత్ చింతనకు కేటాయించండి. ఎంత అదృష్టం ఉంటుందో జీవితం అంతా బాగుంటుంది. ఎందుకంటే దొరికితే భగవంతుడు దొరుకుతాడు. లేకపోతే జపం చేసిన ఫలం ఉంటుందమ్మా, అది సామాన్యమైంది కాదు. కోటి పూజలు ఒక స్తోత్ర పారాయణతో సమానం, కోటి స్తోత్ర పారాయణలు ఒక ధ్యానంతో సమానం, కోటి ధ్యానాలు మనస్సుని భగవంతుడిలో క్షణము లయం చేయడంతో సమానం. అంత గొప్పది మనోలయం. ఏమీ ఆలోచించకుండా ఆ ఆలోచించని బిందువు దగ్గర ఉండిపోవడం ఉందే ఆత్మధ్యానం. అది కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానమైతే, కోటి స్తోత్రాలు ఒక ధ్యానంతో సమానమైతే, కోటి ధ్యానాలతో సమానం మనోలయం అనేది. దానికోసం సాధన చెయ్యాలా వద్దా? 5 నిమిషాలు, ఎక్కువ అక్కర్లా. నిద్ర పట్టే వరకు వేరే సమయం కూడా అక్కర్లేదు. మీ పనులు ఏం అనుకోక్కర్లేదు, ఎలాగో నిద్ర పట్టదుగా. అభ్యాసవశాదేవ, అభ్యాసం వల్ల ఏమవుతుందంటే ప్రయాతి శతశాఖతాం. 100 కొమ్మలతో, 100 రెమ్మలతో, ఊడలతో వ్యాపించిన మర్రి చెట్టులాగా ఆత్మజ్ఞాన మహావృక్షం నీలో పెరుగుతుంది మహానుభావ అంటున్నాడు వశిష్ఠుడు రామచంద్రమూర్తితో.